బార్బీ ఇదొక ఫ్యాంటసీ కామెడీ ఫిలిం డైరెక్టెడ్ బై గ్రీటా గర్విగ్. ప్లాట్ ఏంటంటే బార్బీ ల్యాండ్ అనే ప్రపంచంలో బార్బీ ఇంకా బార్బీ లాంటి చాలా బొమ్మలు ఉంటాయి. అయితే అన్నిటిలో ప్రత్యేకమైనది స్టీరియో టిపికల్ బార్బీ. అంటే ఎవరో కాదు, మార్గోట్ రొబీ. అయితే ఒకరోజు బార్బీకి బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది. తనలో ఉన్న స్పెషల్ ఎబిలిటీ కోల్పోతుంది. ఈ సమస్యను ఎలాగైనా సాల్వ్ చేయడానికి బార్బీ రియల్ వరల్డ్లోకి వెళ్లాల్సి వస్తుంది. బార్బీ లవ్ చేస్తూ ఉన్న కెన్ కూడా బార్బీతో రియల్ వరల్డ్కి వెళ్తాడు. బార్బీ ల్యాండ్లో అమ్మాయిలదే రాజ్యం. రియల్ వరల్డ్లో కూడా అలానే ఉంటుంది అనుకున్న బార్బీకి చుక్కలు కనిపిస్తాయి. కానీ కెన్కి మాత్రం నచ్చుతుంది రియల్ వరల్డ్లో అబ్బాయిలదే రాజ్యం. ఇక ఊరుకుంటాడా? బార్బీ ల్యాండ్ని కూడా వశం చేసుకొని బార్బీ ల్యాండ్లో ఉన్న బార్బీస్ అన్నిటినీ బ్రెయిన్ వాష్ చేసి కెన్ రాజ్యంలో మారుస్తాడు. రియల్ వరల్డ్కి వచ్చిన బార్బీ ఏం చేసింది? తన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుందా? బార్బీ కెన్ నుంచి మళ్ళీ బార్బీ ల్యాండ్ని తీసుకుంటాదా లేదా అన్నది మిగిలిన కథ. ఇంకా సినిమా చూడొచ్చా అంటే సినిమా అయితే చాలా పెద్ద బ్లాక్ బాస్టర్. కలెక్షన్స్ అయితే మామూలుగా రాలేదు. 2023లో హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. అయితే ఈ సినిమాకి చాలా మిక్స్డ్ రెస్పాన్స్ ఉంది. నెగిటివ్ రివ్యూస్ కూడా వచ్చాయి. అయితే అనుకున్న సినిమాకి కలెక్షన్స్ బాగానే వచ్చాయి కదా, మరి ఎందుకు నెగిటివ్ రివ్యూస్? అయినా కొన్ని నెగిటివ్ రివ్యూస్ ఉన్న మూవీస్ కొన్ని చూడటానికి బాగానే ఉంటాయి. బార్బీ కూడా అలాగే ఉంటుంది అనుకున్నా. బట్ రియల్లీ షాక్ అయ్యాను. చాలా రివ్యూస్లో సినిమాని తెగ లేపారు. కానీ మూవీ చూసాక ఇలాంటి నాన్సెన్స్ మూవీ మరొకటి ఉండదు అనిపించింది. మూవీలో చాలా వరకు స్టార్ యాక్టర్స్ ఉన్నారు. కానీ మూవీ వెళ్ళిన విధానం మాత్రం ఒక రకంగా టార్చరే. సినిమా స్టార్ట్ అవుతూ మంచి పాయింట్తోనే స్టార్ట్ అవుతుంది. అయితే బార్బీ ఎప్పుడైతే రియల్ వరల్డ్లోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి ఎండింగ్ వరకు పిచ్చి పిచ్చిగా ఉంటుంది మూవీ మాత్రం చాలా కలర్ఫుల్గా ఉన్న స్క్రీన్ ప్లే మాత్రం పరమ బోరింగ్. ఫెమినిజం ఎక్కువైపోయింది అన్నారు, కానీ నాకైతే రెగ్యులర్గానే అనిపించింది. మూవీలో వరస్ట్ సీన్ ఏంటంటే బార్బీ ల్యాండ్ నుంచి రియల్ వరల్డ్లోకి వెళ్ళే ప్రాసెస్ చెత్తలా ఉంది అసలు. మనం ఏదైతే హైలైట్ అవుతుంది అనుకుంటామో అదే రివర్స్లో వర్స్ట్ అవుతుంది ఈ సినిమాలో. ఇక నవ్వురాని కామెడీ సీన్స్ అయితే చాలానే ఉన్నాయి సినిమాలో. ఇంకా మార్గోట్ రొబీ గురించి చెప్పాలంటే తన చాలా గుడ్ యాక్ట్రెస్. బార్బీగా కరెక్ట్గా సరిపోయింది, కానీ ఎక్కడో ఏదో మిస్ అయింది అనిపించింది. మార్గోట్ రొబీ యాక్టింగ్ గురించి తెగ లేపారు, కానీ నాకైతే తన ప్రీవియస్ ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే ఇందులో అంతగా అనిపించలేదు. రియాన్ గోస్లింగ్ అండ్ మిగిలిన వాళ్ళు కూడా ఎవరికి ఇచ్చిన రోల్స్లో వాళ్ళు బాగానే చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ ఉంది సినిమాలో. బట్ సినిమా ఎంత కలర్ఫుల్గా ఉన్నా, స్టార్ యాక్టర్స్ ఉన్నా, ఎంత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉన్నా, సినిమా మంచి ఎంటర్టైనింగ్గా లేకపోతే ఎన్ని ఉన్నా వేస్టే. ఇంత వర్స్ట్గా ఉన్నా ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయంటే సినిమా కానీ బాగుండి ఉంటే 2 బిలియన్ వరకు వచ్చేసేదేమో. బార్బీ ఫ్యాన్స్కి నచ్చుతుందేమో, కానీ నార్మల్ ఆడియన్స్కి అస్సలు నచ్చదు. ఫ్యామిలీతో చూడకండి, ఎందుకంటే వాళ్ళకి చిరాకు వస్తుంది. నూడ్ సీన్స్ లేవు, కానీ డబుల్ మీనింగ్ కన్వర్సేషన్స్ అయితే ఉన్నాయి. బార్బీని ఓన్ చేసుకునే వాళ్ళకి లోపల నచ్చకపోయినా పైకి మాత్రం సూపర్ అంటారు. ఈ మూవీ రన్ టైం 1 hour 54 minutes ఉంటుంది. ఈ మూవీకి నా రేటింగ్ 2/5. మరెన్నో మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. జై హింద్.